డిఎస్సిలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి క్వశ్చన్ ట్యాగ్ గురించి ఈరోజు నేర్చుకుందాం. అయితే మనకు క్వశ్చన్ ట్యాగ్లో వచ్చేసి కామన్గా 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకు స్టేట్మెంట్ పార్ట్ అని అంటారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి స్టేట్మెంట్ పార్ట్, దీన్ని ప్రకటన అని కూడా అంటారు. నెక్స్ట్ రెండో పార్ట్ వచ్చేసి మనకు ట్యాగ్ లేదా క్వశ్చన్ ట్యాగ్ అనేది ఉంటుందన్నమాట. క్వశ్చన్ ట్యాగ్ అనొచ్చు, లేదంటే ట్యాగ్ అని అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక సెంటెన్స్ చూపిస్తాను. ఈ రెండు పార్ట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ చూస్తే ఆ స్టేట్మెంట్ ఏముందంటే చూడండి ఒకసారి. ఈ కెన్ స్పీక్ హిందీ అనేది ఇక్కడ ఏమవుతుందంటే మనకు స్టేట్మెంట్ అవుతుంది. దాని పక్కన మనకు కాంట్ హీ అనేది ఏమవుతుందంటే ట్యాగ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ట్యాగ్ని మనము ట్యాగ్తో మనము అడిగినప్పుడు ఇక్కడ వచ్చే సెంటెన్స్ని ఏమంటారంటే స్టేట్మెంట్ అంటారనమాట. క్వశ్చన్ ట్యాగ్లో ఇలా మనకు 2 పార్ట్స్ ఉంటాయన్నమాట.